హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము స్లాబ్కి అయితే ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నాము. ముందుగా పాయ అయితే వేసుకోవాలి. బడ్డ అందేటట్టు అయితే పాయ ఇలా వేసుకోవాలి. మొత్తం లెవెల్ పైప్ చూసుకొని మార్కింగ్ ఇచ్చేసి ఆ మాల్ మొత్తం వేసుకున్నమాట లెవెల్ చేయాలి. ఇప్పుడు ఫినిషింగ్ వర్క్ అయితే అవుతుంది ఈరోజు. చూడండి, బడ్డ అందేటట్టు అయితే పాయ ఇచ్చుకోవాలన్నమాట. ముందుగా ఇచ్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఆ సెంటర్లో మాల్ వేసుకొని బడ్డతో లెవెల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కింద బాగా హైట్లో ఉందన్నమాట స్లాబ్. ఇప్పుడు కింద వచ్చేమో మాల్ కలిపేసుకొని పైన పొడి మాలతో ఎక్కించేసి వాటర్ వేసుకొని అయితే కలుపుతున్నాం మీద. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే మా వర్క్ ఎలా ఉంటుందో వీడియోలో అయితే చూపిస్తాను. పాయ అయితే ఇలా వేయాలన్నమాట. బడ్డ అందేటట్టు పాయ వేసుకోవాలి. ఇలా పాయ వేసుకొని ఈ సెంటర్లో మాల వేసుకొని ఈ బడ్డతో నూరిసేయడమే. మేమైతే 3 పాయాలు కొడతాము. అటు ఒక్క పాయ, ఇటు 2 పాయాలు, మొత్తం 3 పాయాలు కొట్టేసి మొత్తం కింద కొట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట. మాల అయితే రెడీ అవుతుంది. ఈ స్లాబ్ వేసి 2 రోజులు అయింది. ఓకే, మాల్ అయితే వేయడం జరుగుతుంది. ఇప్పుడు పాయా సెంటర్లోనైతే మాల్ వేసుకొని బడ్డతోనే లెవెల్ చేయాలి. ఎండ అయితే విపరీతంగా దంచేస్తుంది. రెండో పూట ఏడిపించేలాగా ఉంది ఈ వర్షము. సరిపోద్ది. ఇక్కడ వరకు వచ్చింది పోతున్నారు. చూడండి, స్లాబ్ ఫినిషింగ్ అయితే ఇలా వేస్తున్నాం మేము. 2 పక్కల పాయ వేసుకొని బడ్డతో అయితే మాల్ అయితే ఇలా ఉరసాలన్నమాట. అయిపోయింది. నీట్గా లెవెల్ మీద లాగి చెక్క తప్పుకొని ఫినిషింగ్ అయితే చేయాలి. అనిపిస్తున్నానా? టమాటో దంచేస్తుంది ఫ్రెండ్స్, గమనించి. మామూలుగా లేదు ఎండ. దగ్గరకు వచ్చి ఫ్రెండ్స్, ఇంతమంది ఎందుకు పట్టేసింది అంటే సెంటరింగ్ వాళ్ళకి వచ్చేమో అంటే లైన్ ఆర్ము లెవెల్ పైప్ చూడలేదు. గోడ నీట్గా లెవెల్ పైప్ అయితే చూసాం, కానీ వాళ్ళు సెంటరింగ్ అయితే లైన్ ఆర్మ్ లాగలేదు. దానివల్ల మేము కాంక్రీట్ వేసేటప్పుడు 5 ఇంచులకు మొత్తం పాయ వేసి అక్కడ అనమాట డౌన్లో ఉన్నాయి. చూడండి, మాల అయితే గట్టి పడుతుంది. 1.5 మాల అయితే పట్టేసింది అనమాట ఫెన్సింగ్కి. అటుపక్క వచ్చేమో ఒక 0.5 ఇంచ్ అయితే మాల పడిపోయింది. మేము డబ్బా వేజ్కి అయితే 5 ఇంచులు స్లాబ్ వేసాం, కానీ ఇంకా డౌన్లో ఉండిపోయింది. అందుకే మాల్ పడుతుంది. మీరు కూడా సెంటరింగ్ వర్క్ చేయించాలనుకుంటే సరైన వ్యక్తిని అయితే చెప్పండి, నీట్గా అయితే చేస్తారనమాట. శక్తాపితోటి ఇలా ఫినిషింగ్ అయితే చేయాలి. చూడండి ఎంత నీట్గా వచ్చింది. శక్తాపితో ఫినిషింగ్ చేసుకొని అయితే సీపర్తో తుడాలి. ఆ పై ఇసుక పట్టించాలన్నమాట అవి. సరిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, మంచి ఆలోచన అనమాట. ఈరోజు ఎండ అయితే బాగా పడ్డది అనమాట. ఆ ఎండ వల్ల మాల్ అనేది ఆరిపోతే ఫినిషింగ్ అయితే నీట్గా రాదు. దానివల్ల మేమైతే బాటిల్ అయితే పిన్నిస్తో పొడిసి వాటర్ అయితే చూడండి స్ప్రే చేసి ఫినిషింగ్ అయితే చేస్తున్నాం. చాలా బాగుంది ఐడియా. మీరు కూడా ఎవరైనా చేయాలనుకుంటే చేయవచ్చు. ఇలాగా
ఎండ వల్ల మాలు ఆరిపోతుంది. మాలు ఆరిపోతే ఫినిషింగ్ రాదు. దానివల్ల చూడండి బాటిల్లో కన్నాలు చేసుకొని అయితే వాటర్ నింపి స్ప్రే చేస్తూ లెవెల్ చేయడం చాలా బాగుంది. పొడి పొడిగా ఉన్నప్పుడు పామితే నీట్గా అయితే ఫినిషింగ్ రాదు. చూడండి ఎంత నీట్గా వచ్చింది ఫినిషింగ్. ఓకే, ఒక ఇల్లు అయితే ఫినిష్ అయిపోయింది ఫినిషింగ్. ఇంకో ఇల్లు అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఫినిషింగ్ వర్క్ అయితే క్లోజ్ అవుతుంది. ఇది లాస్ట్కి వచ్చేసాము. అయితే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియోస్.